హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. చూత్తారు గదా! ఇక్కడ పొద్దున 6:30కైతే లేషినా. ఇగ పిల్లలకి వంటలు, గింటలు చేయాలి గదా! ఏమేమి రెసిపీలు చేత్తాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇయాలైతే మంచి చట్నీ, స్మోక్ చట్నీ చేత్తానా దోసల కోసం. దోసలైతే నిన్న చూపించిన గాబట్టి ఇగ చట్నీ అయితే చూపిత్తానా. కొద్దిగా మంచిగా డిఫరెంట్‌గా చేత్తానా. మీరైతే ఖచ్చితంగా రెసిపీస్ చూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా, నాకు సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇక్కడ చూత్తారు గదా! టమాటాలైతే నేను మంచిగా ఒక 2 టమాటాలు, పెద్ద టమాటాలు రౌండ్‌గా కట్ చేసుకున్నా. ఒక ఉల్లిపాయ రౌండ్‌గా కట్ చేసుకున్నా. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి తీసుకున్నా. ఇవి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మనమైతే ఇవి కాల్చుకుందాం. అంటే లో ఫ్లేమ్‌లో మంచిగా కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత ఏం చేయాలనేది చెప్తా మీకైతే. ఈ చట్నీ మస్తు టేస్టీగుంటది. రైస్‌లోకైనా మంచిగుంటది, రోటీలకైనా మంచిగుంటది, పూరీలకైనా మంచిగుంటది, దోసలకు, ఇడ్లీలకు అన్నిటికి మంచిగుంటది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇట్లయితే టమాటాలు కాల్చుకోవాలి. కొంచెం స్మోక్ ఫ్లేవర్ వస్తది. ఇది మండితోని తింటారు. మేమైతే మండితోని తింటాం. మస్తు టేస్టీగుంటది. ట్రై చేయండి ఎప్పుడన్నా వీలున్నప్పుడు. ఇప్పుడైతే టమాటాలు అగ్గనే ఉంటాన్నాయి గదా! అయితే మీరైతే రెసిపీ చూడండి. నిన్న నేను వీడియో అయితే పెట్టినా గదా! నా లవ్ గురించి నేను ఇంట్లోంచి అచ్చిన తర్వాత అచ్చేటప్పుడు ఎన్ని ఫేస్ చేసినా అనేది వీడియో చెప్పినా గదా మీకు. చెప్తే మాత్రం మస్తు మంది నాకైతే మంచిగా అంటే మంచిగా సపోర్ట్ చేసిర్రు. ఒక సిస్టర్ అయితే వాళ్ళ హస్బెండ్ గూడా వినిపించిందట. వాళ్ళ హస్బెండ్ గూడా అంటే వాళ్ళది గూడా లవ్ మ్యారేజే. సిస్టర్ గూడా వినిపించిందట. నా వీడియోస్ మగవాళ్ళు గూడా చూత్తారంటే నాకు మంచిగా అనిపించింది. మంచిగా కాంప్లిమెంట్స్ ఇత్తార్రు. మంచిగా సపోర్ట్ చేత్తారు సిస్టర్స్. మీరెవరో, నేనెవరో తెలవది. కానీ నాకు మాత్రం నాకు మస్తు సపోర్ట్ చేత్తారు. నాకు సొంత సిస్టర్ లెక్క మంచిగా ఆదరిస్తారు. నా ఫేస్ ఎట్లుంటదో గూడా తెలవకపోయినా, "అక్క నువ్వంటే నాకిష్టం అక్క" అని జెప్పి కొంతమంది కామెంట్‌లు పెడతారు. మస్తు, మస్తు, మస్తు అంటే మస్తు అనిపిత్తంది. నిజంగా ఈ ఈ ఈ సంతోషం అయితే వెలకట్టలేను నేనైతే. మాటల్లో చెప్పలేను. అసలు ఎట్లా చెప్పాలో గూడా అర్థమైతలేదు. ఇంకా నిజంగా అసలు మాటలే లేవు. మా ఆయనకు చెప్పుకుంటాను గంతే, ఇగ నాకెవ్వరు లేరు గదా! మా ఆయనతో చెప్పుకుంటా అంటే, "ఇగ నాకు తెలవదానే నీ గురించి మన లవ్ గురించి తెలవదానే" అని చెప్పి మా ఆయనైతే అంటాండు. అంతే కాకుండా కొంతమంది నా వీడియో చూసి నేర్చుకుంటారట. "అక్క వీడియోలు తీసేటప్పుడు మన ఫుడ్ గురించే కాకుండా ఇంకేమైనా కొత్తగా మనం విషయాలు చెప్పాలక్క గప్పుడే మంచిగుంటదని మీ వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైందక్క. మీ వీడియోలు చూసి నేను నేర్చుకున్నా అక్క" అని చెప్పి కొంతమంది మెసేజ్‌లు పెడతారు. నిజంగా ఇలాంటి అసలు ఇలాంటివి ఎన్ని పైసలిచ్చినా దొరకయి. ఇలాంటి హ్యాపీనెస్సు, ఇలాంటి ఆదరణ, ఇలాంటి అభిమానం అయితే ఎక్కడ దొరకది. మస్తనిపిత్తాంది. చూత్తారు గదా! నేనైతే ఇక్కడ ఉప్పేసుకున్నా. ఉప్పేసుకుంటే ఏమైతదంటే తొందరగా మగ్గుతాయి గాబట్టి కొద్దిగా ఉప్పేసుకొని గిట్లయితే కాల్చుకోవాలే. కాల్చుకున్న తర్వాత అంటే కొద్దిగా ఉడుకుతాయి గదా! ఆ తర్వాత మన చల్లారిన తర్వాత జీలకర్ర, ఉప్పు ఏసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలే. చూత్తారు గదా! ఇక్కడైతే నీళ్ళు గూడా కాగబెడతాను మా పిల్లల కోసం. గిట్లయితే మనం కలుపుకుందాము. ఇయాలైతే మీరు థంబ్‌నెయిల్ చూసిర్రు గదా! మగవాళ్ళను జీవితాలను అంటే మగవాళ్ళ జీవితాలను నాశనం చేసేది ఆడవాళ్ళే. మగవాళ్ళ జీవితాలను బాగు చేసేది గూడా ఆడవాళ్ళే. 2 గూడా మనమే. ఎందుకంటే ఆ చెడగొట్టేది ఎవరో ఎలాంటి వాళ్ళనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మంచితనంలో మగవాళ్ళు అంటే చెడు దారిలో పోయిన మగవాళ్ళను మంచి దారికి తీసుకుపోయేది ఆడవాళ్ళే అంటాను గదా! అది గూడా మీతో షేర్ చేసుకుంటా. సుత్తారు గదా! 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. అది మిక్సీ పట్టేటప్పుడైతే మీకు జూపిత్తా. అయితే ఇయ్యాల మగవాళ్ళ గురించి చెప్తానా? మగవాళ్ళు ఎవరన్నా జూత్తే ఖచ్చితంగా మీరు ఎండింగ్ వరకు చూడండి. ఇది నిజమో, అబద్ధమో గూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అయితే మగవాళ్ళు ఒక 25 సంవత్సరాల వరకు అమ్మ నాన్నల దగ్గర పెరుగుతారు మంచిగా. పెరిగే లోపు 15, 16 సంవత్సరాలు వచ్చేలోపు పక్కనున్న దోస్తులు ఏం జేత్తరు? పాడు జేత్తరు. వాళ్ళు మంచి దారిలో పోతారు. వాళ్ళ అమ్మని మంచిగానే పెంచుతారు. కానీ పక్కనున్న దోస్తులు పాడు జేత్తరు. అది అలవాటు జేత్తరు, ఇది అలవాటు జేత్తరు. సిగరెట్ తాగుదాంరా, అక్కడికి పోదాంరా, ఈ సినిమాలు చూద్దాంరా అని జెప్పి వాళ్ళ జీవితాలను అయితే నాశనం జేత్తరు. అందరూ చెడిపోరు, అందరూ మంచిగుండరు. 2 ఉంటాయి. అయితే పెళ్లి కానంత వరకు అమ్మనాన్నలు ఎంత జెప్పినా, "లేదు బిడ్డ ఆళ్ళతోని తిరగద్దు, ఇట్లా అలవాట్లొద్దు బిడ్డ" ఎన్ని జెప్పినా అమ్మనాన్నలు చెప్పినా ఇననే ఇనరా మొగోళ్ళు. ఇగ పెళ్లి జేత్తే అంటే పెళ్లి జేత్తే కొడుక్కు పెళ్లి జేత్తే అచ్చే ఆడపిల్లన్న అచ్చే కోడలన్నా మారుతదేమో నా కొడుకుని అని జెప్పి ఆ ఉద్దేశంతో తల్లిదండ్రులైతే పెళ్లి జేత్తరు ఒక వయసొచ్చిన తర్వాత. ఇక పెళ్లి చేసిన తర్వాత నిజంగా కాళ్ళ వేళ్ళ పడో, ఇంకా ప్రేమగా చూపిచ్చో, ఇంకేమైనా జేషో, ఇంకేమైనా ప్రయత్నాలు చేసైనా అలాంటి సిగరెట్లు, డ్రింకులు అలాంటి ఏవైనా చెడు స్నేహాలు, చెడు అలవాట్లున్న మనిషిని, మగవాళ్ళను మార్చుతది. ఎవరు? ఇంటికొచ్చిన కోడలు, ఇంటికొచ్చిన భార్య. కాదంటారా? ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ నేనే. చెప్తా మా ఆయన గురించి ఏందనేది. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ జేత్తాను మా పిల్లల కోసం. కొద్దిగా సింపుల్‌గానే జేత్తానా. ఎగ్సు, కొద్దిగా క్యారెటు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి గంతే ఇగ ఎక్కువేమి ఎత్తలేను. ఇగ పిల్లలు మళ్ళా తీసి పడేత్తరు. అందుకని నేనైతే ఎక్కువ ఎత్తలేను.
ఇట్లయితే కోడిగుడ్డు కొట్టుకున్న తర్వాత మీరు మిరియాల పౌడర్ గానీ, మిర్చి పౌడర్ గానీ ఏసుకోవచ్చు. ఇక్కడ మిర్చి పౌడర్ దాంతో పాటు ఉప్పేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మీరు రెసిపీ చూడండి. అయితే అలాగున్న అంటే సిగరెట్లు, డ్రింకులు అట్లున్న మనిషిని ఖచ్చితంగా మార్చేది అమ్మనాలు గాదు, భార్యే, లవ్వరే. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ మార్చేది భార్యనే. ఎందుకంటే వాళ్ళకు ప్రేమ చూపిచ్చో, ఇంకేమైనా చూపిచ్చి ఖచ్చితంగా మారుస్తారు. మా ఆయనకైతే నేను మా ఆయన జీవితంలో రాకముందు ఎవరిదో ఎగ్జాంపుల్‌గా చెప్పడం ఎందుకు, మా ఆయనది ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఎందుకంటే మా ఆయనకు నేను 17 సంవత్సరాలల్ల మా ఆయన నాకు పరిచయమయిండు. పరిచయమైనప్పుడు మా ఆయనకు మస్తు దోస్తులుండే. అది టీనేజ్ వయసు గదా! ఆయనకు 18 నాకు 17 ఒకటే సంవత్సరం డిఫరెంటు. అది టీనేజ్ వయసు గాబట్టి వాళ్ళ అమ్మనాలు తిట్టడం, కొట్టడం, "ఏందిరా దోస్తులేందిరా, సినిమాలకు పోవుడేందిరా, డ్రింకులు చేసుడేందిరా, సిగరెట్లేందిరా, ఆళ్ళీళ్ళు చెప్తార్రా, నువ్వు అటు పోతన్నవట, ఇటు పోతన్నవట." లవ్వులు గివ్వులు అమ్మాయిలు గిమ్మాయిలయితే దోస్తు అలాంటివి మా ఆయనకు లేకుండే. ఒక డ్రింకు, సిగరెటు అది గూడా వాళ్ళ దోస్తులే నేర్పిచ్చిర్రు. పక్కనున్న దోస్తులు "ఏం గాదురా దమ్ము కొట్టురా మస్తుంటదిరా, అట్లుంటదిరా, ఇట్లుంటదని" చెప్పేసరికి ఇగ మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారి ఇంటాం గదా! గట్లయితే మా ఆయనే తిన్నడు. నేను లవ్ చేసిన 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు బాగా సిగరెట్లు తాగేటోడు. నా ముందు తాగేటోడు గాదు. మెల్లమెల్లగా నేనైతే ఎనకబడేదాన్ని. వాళ్ళ అమ్మనాలు చెప్పినా, వాళ్ళ అన్నలు చెప్పినా మారలే. ఇగ లవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా లవర్ కోసం మారాలి గదా! గట్ల 2, 3 సంవత్సరాలు ఎనకబడ్డా. పడిన తర్వాత మా ఆయనైతే సిగరెట్లు మానేసిండు. మెల్లగా వాళ్ళ దోస్తులతో దోస్తరికం గూడా మానేపిచ్చిన. ఎందుకంటే వాళ్ళు చెడు స్నేహాలు జేత్తారు. మా ఆయనను చెడుదార తీసుకుపోతారు. అందుకని ఇగ నాకనిపిచ్చింది నువ్వు నాతోనుంటే నేనంటే నీకిష్టం ఉంటే నువ్వు నేను లేకపోతే నేనైతే నువ్వు నువ్వు నేను చెప్పినట్టు ఇనకపోతే నీతోనుండా, నీతోని నేను లవ్ జేయ అని చెప్పి చెప్పుడుతోనే మా ఆయనైతే ఒక్కసారికి ఇనలే. ఎవ్వరు ఒక్కసారికి ఇనరు. 2, 3 సార్ల, 100 సార్ల చెప్తే గాని మారరు. గట్లా చెప్పి, 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 చెప్పి ఇగ లాస్ట్‌కు మా ఆయనైతే డ్రింక్ మానేసిండు. సిగరెట్లు గూడా మానేసిండు. కానీ దొంగతనంగా అప్పుడప్పుడు తాగేటోడు. ఆ తర్వాత దెలిసేది. ఇగ ఆ తర్వాత దెలిసి, దెలిసి ఇగ ఒకసారిగా మానేయాలంటే గాదే నరాలన్నీ గుంజుతయే, తలనొత్తదే, అది ఇది పండ్లన్నీ గుంజుతయే అవన్నీ చెప్పేటోడు. మెల్ల మానేసిండు. వాళ్ళతో దోస్తరికమే మానేసిండు. ఇగ గట్లయితున్నది. ఎందుకంటే మా ఆయన అప్పుడు పని పాట లేకుండా కూడా తిరిగేటోడు. ఎందుకంటే 18 సంవత్సరాలంటే చదువుకుటోడు గాదు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఆయిల్ పోసుకున్నా. మంచిగా ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ ఆయిల్ పోసిన తర్వాత మనమైతే జీలకర్ర మనము కడిగి చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యేసుకుందాము. మీరైతే రెసిపీ చూడండి. ఇగ సిగరెట్ అయితే మానేపిచ్చిన. డ్రింక్ కూడా మానేపిచ్చిన. లవ్‌లో ఉన్నప్పుడే. ఇగ ఆ తర్వాత మరి చదువుతలేడు. ఇంటర్ చదివే వయసు. ఇంటర్ చదువుతలేడు. ఏం చదువుతలేడు. వాళ్ళ వాళ్ళ డాడో తిడతాండు. "నువ్వు ఇంట్లో ఉండకురా వేస్ట్‌గా. నువ్వు భూమికి పుట్టినవు. నాకు బరువైతానవు. అందరు పిల్లలు మంచిగా చదువుతార్రు. నీకు ఫీజులు కట్టి వేస్టు. నువ్వు ఇంట్లోంచి ఎళ్ళిపో. ఏనన్నా పోయి సావు." గిట్ల గిట్ల అనేసరికి అవన్నీ వచ్చి నాకు చెప్పుకునేటోడు మా ఆయన. చెప్పుకోగానే ఇగ నేనైతే మస్తు బాధపడేదాన్ని. ఇగ నాకు ఉండబుద్ధి అయితలేదు. "నువ్వు ఏదో ఒక పని చేసుకో మరి ఎందుకు కట్టిగ తిరుగుతానవు? నాకు గూడా మంచిగా అనిపిత్తలేదు. నేను కాలేజీకి పోతాను. నువ్వు గట్ల తిరుగుతానవు. మీ నాన్న తిట్టడం తప్పే ఉన్నదని" చెప్పి నేనైతే అనేదాన్ని. ఇగ మా ఆయనకైతే మంచిగా అనిపియలేదు. చూత్తారు గదా! ఇక్కడైతే జీలకర్రేసుకున్న, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. దాని తర్వాత మనం సన్నగా కడేసుకున్న క్యారెట్ కూడా యేసుకుందాము. మీకిష్టం ఉంటే బీన్స్ యేసుకోవచ్చు, బఠానీ యేసుకోవచ్చు. ఇక్కడ అల్లం, వెల్లుల్లి తురుముకునేది యేసుకుంటాన్న ఫ్రెష్‌ది. అట్లా వాళ్ళ డాడీ అయితే మస్తు తిట్టేటోడు. తిట్టేది నిజమే కదా! మరి నువ్వు ఏం చేత్తలేవు తిరుగుతానవు దోస్తులతోని. నేను కాలేజీకి పోతాను. నువ్వు ఉట్టి పని పాట లేకుండా తిరుగుతానవు. జిమ్ములు, గిమ్ములు అని కూడా తిరుగుతానవు అది ఇది అని చెప్పి నేను తిట్టినా. ఇగ ఎవరికైనా ఒక టైమొత్తది. చెడు టైమైనా, మంచి టైమైనా అత్తది గదా! గట్లయితే మా ఆయనకు ఒక రోజైతే జ్ఞానోదయం కలిగింది. వాళ్ళ డ్యాడీ తిట్టే తిట్లు భరించలేక ఇగ నేను ఇంట్లోంచి ఎళ్ళిపోతా అని జెప్పి, ఎళ్ళిపోయి హైదరాబాద్‌లో పోయి ఇగ కంటికి కనపడకుండా పోయిండు. మంచిగా పని నేర్చుకున్నాడు. ఇగ ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాడంటే కారణం నేనే. వాళ్ళ నాన్న ఇండైరెక్ట్, నేను డైరెక్ట్ గంతే. అన్ అంత ఎనకబడేదాన్ని. లవ్ జేస్తే లవ్ కోసమే జీవితాన్ని నాశనం జేసుకోవద్దు. మన పని జేసుకుంటూ లవ్ జేయాలి. అంతేగాని ఒకటే లవ్ దారిలో పోయి జీవితాన్ని నాశనం జేసుకోవద్దు. అందుకే మేము చిన్న వయసులో 18 సంవత్సరాలకే మా ఆయన నా జీవితంలోకచ్చిండు. మా ఆయనను ఒక దారిలో తీసుకపోయినా, ఈరోజు నేను చెప్పినట్టు ఇంటాండు. ఒక మంచి పొజిషన్ నిలబడ్డామంటే అంత గూడా దానికి నేనే కారణమని గొప్పగా చెప్పుకుంటా. ఎందుకంటే పెళ్ళైన కొత్తలా పైసలు లేకపోయినా ఒక్కొక్క పైసా జమ చేసి ఏదో చిట్టేసుకుందాం, అది యేసుకుందాం, ఇది జమ చేద్దాం, అది జమ చేద్దాం అని చెప్పినా అట్లా గూడా నా మాట ఇన్నోడు. ఖచ్చితంగా పిల్లల మాట ఇనాలే మగవాళ్ళు. చెడు దారిలో పొమ్మని ఏ పెళ్ళని చెప్పది. ఖచ్చితంగా మంచి దారిలో పొమ్మనే జెప్తది. కానీ అత్త నుంచి దూరం జేసుకోవాలన్నది ఆలోచన ఒకవేళ కోడలికి అత్తే మాత్రం అంటే కొడుకును, అమ్మను దూరం జేయాలనే ఆలోచన అత్తే మాత్రం అది మాత్రం రాంగు. అలాంటి భార్యల మాటలు మాత్రం భర్తలు ఇనొద్దనే జెప్తా. అయితే గట్ల మంచి దారిలో పోవాలని నేను చెప్పినా ఇగ లాస్ట్‌కైతే ఇప్పుడు మంచి దారిలో పోతాండు. మంచిగున్నాడు. ఇట్లా జీవితాలను అంటే ఆ చెడు దారిలో పోయిన వాళ్ళను మంచి దారికి తీసుకుపోయేది కూడా ఆడవాళ్ళే. అయితే చెడు దారిలో పోయినోళ్ళు
మంచి దారిలో రావడానికి బాగా కష్టమైతది. కానీ ఇగ వాళ్ళు జీవితంలో మళ్ళా చెడు దారిలకైతే పోరు. ఎందుకంటే వాళ్ళు చెడు దారి ఏందనేది తెలుసుకొని వచ్చిర్రు గదా! కాబట్టి వాళ్ళు మంచిగా మారిన తర్వాత చెడు దారిలకు నువ్వు బొమ్మన్నా పోరు. గట్లయితుంటది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను క్యారెటు అవన్నీ గూడా మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై జేసుకోవాలి. ఆ తర్వాత రైస్ అయితే యేసుకున్నా. ఇగ ఇందులో ఉప్పు, కారం, సోయా సాస్ అవన్నీ యేసేసుకుందాము. మీరైతే రెసిపీ జూడండి. అయితే ఇక్కడ మీకైతే చెప్పినా గదా! చెడు దారిలో పోయినోళ్ళు మంచి దారిలో రావడానికి బాగా కష్టమైతది. కానీ వాళ్ళు జీవితంలో మళ్ళా చెడు దారికైతే పోరు. అంతా గూడా భార్య చేతుల్నే. మనం ఇష్టపడిన అమ్మాయి చేతుల్నే ఉంటది. మార్చుకునే శక్తి గూడా అమ్మాయికే ఉంటది. ఇగో గట్లయితున్నది. ఇది మంచి దారిలో పోవడానికి, జీవితం బాగుపడడానికి కారణం ఇగో ఇలాంటి ఆడవాళ్ళు. ఇలాంటి ఆడవాళ్ళు చాలా మందున్నారు. ఇగ జీవితాలను నాశనం చేసే ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడదాం. మగవాళ్ళ జీవితాలను నాశనం చేసే ఆడోళ్ళుంటారు గదా! ఇగ ఆళ్ళు ఏ టైప్ ఉంటరో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు గదా! ఉప్పు, సోయా సాసు, మిర్చి పౌడరు, మీరిక్కడ ఇష్టం ఉంటే మిరియాల పౌడరు, నిమ్మరసం అవన్నీ ఏసుకోండి. ఎగ్స్ ఏసుకోండి. మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి కలపొద్దు. గిట్లయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇగ మనము పిల్లలకు కొద్దిగా నిమ్మకాయ, చెక్క కొద్దిగా, ఉల్లిపాయలు కట్ చేసిన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఏసిత్తే పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తూ తింటారు లంచ్‌ల. ఇగ గిట్లయితున్నది రెసిపీ. ఇగ మరి మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేసే ఆడోళ్ళుంటారు గదా! గాళ్ళ గురించయితే చెప్తా. ఇగ గలాంటోళ్ళ గురించి చెప్పనే చెప్పొద్దు. నిజంగా ఆడుకుంటారిగ. బంతి లెక్క ఆడుకుంటారు. ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటారు. మగవాళ్ళ వీక్‌నెస్ పాయింట్‌ని పట్టేసుకుంటారు. వాళ్ళు ఏదైతే వీక్‌గుంటారో గక్కడనే వాళ్ళు పెడతారు. అంటే ఆలోచనలు పెడతారు. ఆడవాళ్ళను అంటే మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క మగవాళ్ళతో సరిపోదు. ఇద్దరు, ముగ్గురు మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేసేదాకా నిద్రపోరు. గలాంటి ఆడోళ్ళుంటారు. ఎట్లా అంటే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తా. మా ఆయన వాళ్ళ దోస్తే పాపం ఆళ్ళు గూడా లవ్ మ్యారేజ్ జేసుకున్నారు. లవ్ మ్యారేజ్ జేసుకున్న తర్వాతనే మోసం జేసింది. ఫస్ట్ అయితే లవ్ జేసుకున్నారు. 3 సంవత్సరాలు లవ్ జేషిండు. అంటే మా లవ్‌ని జూసి ఫిదా అయిపోయి ఒక అమ్మాయి పరిచయమైంది. అంత డీప్‌గా లవ్ జేషిండు. ఆ అమ్మాయి గూడా లవ్ జేషింది. సుత్తారు గదా! ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకున్న మనము ఆమ్లెట్ ఉంది గదా! అదేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర ఏసేసుకొని ఇగ మనము గ్యాస్ ఆఫ్ జేసిన తర్వాత నిమ్మరసం ఏసుకుంటే మనకైతే రెసిపీ అయితే అయిపోయినట్టే. అయితే ఆమె లవ్ జేషింది. ఈ అబ్బాయి లవ్ జేషిండు. 3 సంవత్సరాలు ఎంజాయ్ జేషిర్రు. మస్తు ఇగ అమ్మనాన్నలు వేరే క్యాస్ట్ అయినా గూడా అమ్మనాన్నలనైతే ఒప్పించిర్రు. ఒప్పించి అయితే పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు అంటే లవ్‌లో ఉన్నప్పుడు ఇగ ఏదో ఒక పని జేయాలి గదా! ఏదున్నా మమ్మల్ని జూసి ఇన్‌స్పిరేషన్ అయ్యేటోళ్ళు. మా ఆయన అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాడు గాబట్టి, "అరే! ఉట్టిగా తిరగకురా, నా లైఫ్ లెక్క నువ్వు జేసుకోకురా, ఏదో ఒక పని జేసుకోరా, ఏదో ఒక పనిలో పడరా, లవ్ జేసి పెళ్లి చేసుకుంటే రేపటి రోజున నువ్వు మీ పెళ్ళాన్ని సాదుకోవాలంటే నువ్వు ఏదో ఒక పని నేర్చుకోవాలి గదరా!" అని చెప్పుడుతోనే ఇగ ఆ అబ్బాయి అయితే ఆర్మీ‌లోకి పోయిండు. ఆర్మీ‌లోకి పోయి మంచిగా కష్టపడ్డాడు. లవ్‌లో ఉన్నప్పుడే ఇంకా పెళ్లి కాలేదు. బాగా కష్టపడ్డాడు. ఆర్మీ అంటే మీకు తెలిసిన విషయమే. ఎంత బాధుంటదో, ఎంత కష్టం ఉంటదో, ఎన్ని నేర్చుకోవన్నో, ఎన్ని వదులుకోవన్నో, ఎన్ని అలవాటు చేసుకోవన్నో, ఎన్ని నిద్రలు పోగొట్టుకోవన్నో మీకు తెలిసిందే. పాపం ఆమె అమ్మాయిని వదిలేసి ఆర్మీకైతే పోయిండు. సెలెక్ట్ అయ్యిండు. అక్కడ ఒక సంవత్సరం గడిపిండు. సంవత్సరం గడిపిన తర్వాత ఇగ లవ్‌లోనే ఉండే అమ్మ నాన్నలకైతే తెలిసింది. ఈళ్ళు వేరే క్యాస్ట్, వాళ్ళు వేరే క్యాస్ట్ అయినా కూడా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఆలోచన ఉండే. చూత్తారు కదా! ఇక్కడ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అయితే ఇగ ఆర్మీకి పోయిన తర్వాత బాగా పాపం మస్తు కష్టపడ్డాడు. ఆ అమ్మాయి కోసమే. ఇగ ఇంటికైతే వచ్చిండు. ఒక 6 నెలల తర్వాత ఇంటికచ్చిండు. వచ్చిన తర్వాత ఇగ ఆ అమ్మాయి అయితే ఆహ్, అప్పుడు బానే ఉండే. ఆ అమ్మాయి ఇలాంటిది మార్పు కలగలే. మంచిగానే ఫోన్‌లో మాట్లాడుడు అవి ఇవి చేసేటోడు. 6 నెలలకు ఒకసారి వచ్చేటోడు. సంవత్సరం 2 సార్లే పోయిండు. 2 సార్లనే వచ్చిండు. ఒకసారి 6 నెలలకచ్చిండు. వచ్చిన తర్వాత ఆళ్ళ అమ్మ నాన్నలకైతే విషయం చెప్పిండు. "అమ్మ నేను పెళ్లి చేసుకుంటా. ఇంట్లో విషయం తెలిసింది కదా!" అని చెప్పి, ఇగ పని గూడా ఉంది గదా! అని చెప్పి ఆళ్ళ అమ్మ నాన్నలకు చెప్పిండు. వేరే క్యాస్ట్ అయినా గూడా పెళ్లి చేషిర్రు. ఘనంగా చేషిర్రు. మస్తు ఘనంగా అంటే ఘనంగా చేషిర్రు. పైసలున్నోళ్ళే. ఘనంగా చేషిర్రు. ఒక నెల ఉన్నాడు. ఆ తర్వాత ఇగ మళ్ళీ ఎళ్ళిపోయిండు. మంచిగానే ఉన్నది. అంతా హ్యాపీగా జరిగింది. ఆ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేది. ఇగ మధ్యలో ఆపుడెందుకు కంటిన్యూ చేయమని చెప్పి ఆమె అయితే కాలేజీ పోయేది. ఈ అబ్బాయి అయితే ఆర్మీకి వెళ్ళిపోయిండు. అత్తమామల దగ్గరనే ఉండేది మంచిగా. చూత్తారు కదా! లాస్ట్‌లో కొత్తిమీరేసుకున్న. అయితే ఇగ అట్లనే కంటిన్యూ చేషేది. ఇగ అట్లా మెల్లమెల్లగా ఆమెకు చిన్న వయసునే పెళ్లయింది గదా! ఇగ ఆలోచనలుంటాయి గదా! మగవాళ్ళతోని మాట్లాడుడుతోనే కొద్దిగా ఆమెలో మార్పయితే కలిగింది. పాపం ఈయనే రోజు భార్యే గదా! అని చెప్పి ఫోన్‌లు చేసేటోడు. ఫోన్‌లు చేస్తే ఆమె లిఫ్ట్ చేసేది గాదు. లేకపోతే ఎప్పుడో ఒకసారి బిజీ అచ్చేది. అబద్దాలు గూడా ఆడేది. "ఏమైంది ఎందుకు లేపుతలేవంటే" "కాలేజీలో ఉన్నా, దోస్తులతోనున్నా, ఇక్కడ ఉన్నా, అక్కడున్నా" అట్లయితే అబద్దాలు చెప్పేది. చూత్తారు గదా! నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటానా. అయితే అట్లా అబద్దాలు జెప్పేది. అత్తమామలకు గూడా డౌటచ్చేది.
కొడుకు చెప్పేది. కొడుకు చెప్తే కొడుకు నమ్మేటోడు కాదు. నా లేదమ్మా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకునేది గట్లెందుకు చెప్తానమ్మా అంటే అత్త నచ్చదు కదా కోడళ్ళు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకునేదంటే అత్తకు కొంచెం కోపం ఉంటది గదా! అట్లా అనుకునేటోడు. ఇగ దోస్తులు కూడా చెప్పేటోళ్ళు ఫోన్‌లు చేసి. ఇగ మా ఆయన గూడా చెప్పేటోడు. అవునారా? గట్లనారా? సరే అని మస్తు బాధపడేటోడు. నిజంగా ఒక అమ్మాయి లవ్ చేసి, పెళ్లి చేసుకొని, ఆ టైంలో వేరే అబ్బాయితోనున్నట్టు వేరేటోళ్ళు జెప్పుడు, లేపోతే మెసేజులచ్చుడు, లేకపోతే ఫోటోస్ జూసుడు, వీడియోలు అచ్చుడు అవన్నీ పంపేటోళ్ళు. ఈ చూషినోళ్ళు ఉంటారు గదా దోస్తులు. "అరే! నీ భార్య ఇట్లా ఒక అబ్బాయితోని తిరుగుతాందిరా" అని జెప్పి వీడియోస్ పంపేటోళ్ళు, ఫోటోస్ పంపేటోళ్ళు. డైజెషన్ కాకపోయేది పాపం. నిజంగా కష్టపడి ఆమె కోసమే ఆర్మీకి వేయిండు. ఆమెను దూరం చేసుకొని బతకడం గూడా ఇష్టం లేకపోయినా వేయిండు. గట్లయితే వేయిండు. కానీ ఇవన్నీ వినడం, చూడడం అయితే మస్తు ఘోరమైన బాధే కలిగింది ఆయనకైతే మనసుకు. సుత్తారు గదా! ఇక్కడైతే జీలకర్ర, ఉప్పయితే యేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. కొద్దిగా నీళ్లు పోసుకొని. అయితే ఇగ అట్లయితే అయింది. ఎన్ని చెప్పినా నమ్మలే. మా ఆయన గూడా చెప్పిండు. ఎన్ని చెప్పినా నమ్మలే. ఎందుకంటే ప్రేమ. సుత్తారు గదా! లాస్ట్‌కైతే కొత్తిమీరేసుకొని మనం పోపు గూడా యేసుకోనవసరం లేదు. ఇగ సర్వ్ చేసుకుంటే అయిపోతది. అట్లా అయితే మస్తు ఘోరంగా బాధపడ్డాడు. చెప్పింది నమ్మలేదు. ఈ అమ్మాయే ఫోను చేషినా, లిఫ్ట్ జేసినా మాట్లాడుడులేదు. ప్రేమగా మాట్లాడుడులేదు. ఏదో కోపంగా మాట్లాడినట్టు, ఇష్టం లేకుండా, ఇష్టంగా మాట్లాడినట్టు మాట్లాడడం అవన్నీ గూడా ఇంక డౌటయితే కలిగింది. లీవ్ పెట్టుకోకుండా సడెన్‌గా అంటే సడెన్‌గా ఆర్మీ నుంచి ఇంటికైతే అచ్చేషిండు. అచ్చిన తర్వాత చెప్పి రావాలే, సంవత్సరంకు ఈ టైంకి పోవాలి అని జెప్పి లీవ్ పెట్టడం అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటదట. అవన్నీ గూడా ఏం పెట్టుకోకుండా డైజెషన్ గాక అసలు పిచ్చోడు లెక్క అయిపోయి సడెన్‌గా అచ్చేషిండు. అక్కడ గూడా ఆర్మీలో కేసులయిపోయినాయి ఆయనకు. సడెన్‌గా రావడం, చెప్పకుండా దొంగతనంగా రావడం, అక్కడ కేసులయినాయి, ఫైన్‌లు పడ్డాయి. అక్కడ అంతా బాగా బిజీ అయింది. ఇంటికైతే అచ్చేషిండు. ఇంటికచ్చిన తర్వాత భార్యను జూషి ఏమననో అర్థం గాలేదు. ఆ భార్య అయితే అచ్చిన తర్వాత గూడా ఆమె ఏమి హ్యాపీగా ఫీల్ గాలేదు. ఎందుకచ్చిండు అబ్బా! అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. ఇగ 2 నెలలైతే గమనించిండు. నిజాలన్నీ బయట పడ్డాయి. ఇగ ఆ అమ్మాయి గూడా నేనుండా అని జెప్పి కరాకంచిగా జెప్పేషింది. ఈయన మీద అబద్ధాలు నెట్టేషింది. లాస్ట్‌కు డైవర్స్ అయితే ఇచ్చేషింది. పెళ్లి అయ్యి సంవత్సరం గాకముందే డైవర్స్ తీసేసుకున్నారు. ఆ అబ్బాయి జీవితాన్ని అయితే నాశనం జేషింది. ఘోరంగా అంటే ఘోరంగా సావు తప్ప ఇంకేం జేయలేని పరిస్థితిలో అయిపోయిండు. గట్లయితే ఆడుకున్నది ఆ అమ్మాయి. నిజంగా మగవాళ్ళ జీవితాన్ని నాశనం జేసేది గిలాంటి ఆడోళ్ళే. ఒక మగతను నచ్చదు వాళ్ళకు. ఇద్దరు, ముగ్గురు మగవాళ్ళు గావాలే, ఎంజాయ్‌మెంట్ గావాలే. మరి వాళ్ళ జీవితాలు నాశనం చేసిన ఆలోచన గూడా రాదు. ఎంతో బతిమిలాడిర్రు, ఎన్నో జేషిర్రు. మా ఆయన గూడా మాట్లాడిండు. "లేదురా నువ్వు నాశనం చేసుకుంటాన్నవురా, మంచోడురా, ఎందుకురా ఇట్లా తయారైనవు" అని మా ఆయన గూడా జెప్పిండు. ఆ అమ్మాయికి ఎన్ని జెప్పినా మారలేదు. లాస్ట్‌కైతే ఆమె జీవితం నాశనం చేసుకున్నది. ఇగ ఆ అబ్బాయి అయితే ఇగ ఆర్మీకి పోలేదు. అమ్మ నాన్నల దగ్గరనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ అబ్బాయి మంచిగా గావడానికి. కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇగ ఆ తర్వాత ఇగ అమ్మ నాన్నలు చూసిన అమ్మాయినైతే చేసుకున్నాడు. ఆ చేసుకున్న అమ్మాయికి గూడా మొత్తం స్టోరీ అంతా జెప్పిండు. ఎందుకంటే ఆ అమ్మాయి మోసం చేయలేనని జెప్పి ఆ అమ్మాయికైతే మొత్తం స్టోరీ జెప్పిండు. ఆమె మంచి మనసుతో ఆమె అయితే పెళ్లి చేసుకున్నది. ఇప్పుడైతే ఇద్దరు మగ పిల్లలు. కానీ ఆ అబ్బాయి జీవితం ఒక్కసారి అయితే బ్రేక్ అయితే అయింది గదా! జీవితంలో చనిపోయే వరకు అదైతే గుర్తుపెట్టుకుంటాడు. ఇగ మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏందనేది మీకు చెప్పన్నా? విచిత్రంగా మారిపోయింది. ఇగ ఆ అమ్మాయి అయితే ఉన్నన్ని రోజులు ఆళ్ళతోని, ఈళ్ళతోని మగవాళ్ళతోని తిరిగింది. డిగ్రీ అయిపోయే వరకు ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నది. ఆ తర్వాత ఆళ్ళ అమ్మ నాన్న చూసిన అబ్బాయినైతే చేసుకుంది. దేనికైనా ఫుల్ స్టాప్ ఉంటది గదా! ఇగ వాళ్ళ అమ్మ నాన్నలు చూసిన అబ్బాయిని చేసుకోవాలి గదా! ఎన్ని రోజులని తిరుగుతది. ఇగ పెళ్లయితే ఇగ రెండో సంబంధం అబ్బాయి అయితే దొరికిండు. ఇగ నల్లగున్నడు. అసలు ఎట్లా లేడు. పెళ్లి చేసుకున్నది. ఇప్పుడైతే పిల్లలే లేరు. ఇగ పిల్లలు లేని జీవితాన్నయితే గడుపుతాంది. ఇగ మనం ఒక్కరిని మోసం జేత్తే దేవుడు మనను మోసం జేత్తడు. ఎన్ని రోజులు ఆనందపడతాం, ఎన్ని రోజులు హ్యాపీగుంటాం. గట్లయితున్నది ఆమె జీవితం. ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తా మరి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. పాతోళ్ళైతే సపోర్ట్ జేయండి. ఉంటా మరి. నమస్తే. అంతవరకు సెలవు.